హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని నామానికి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకున్నాము. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదువుకున్నాం. 14-15 వచనాలు చదువుకున్నాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లేవు, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోలేక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొని. చిన్నపాకు చూద్దాం. పరిశుద్ధ స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగం దీవించని ఈ వాక్యములను ఆత్మీయ సత్యాలు మేము నేర్చుకోవడానికి సహాయం చేయి. పరిశుద్ధాత్మదేవ, ఈ నోటి ద్వారాగా నన్ను వాడుకోండి. చెడు వచ్చిన బిడ్డలను సత్యంతో ద్వారా వింటున్న బిడ్డలందరినీ దర్శించి దీవించిన మీరు మహిమ పొందాలి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనం చదువుకున్న వాక్య భాగంలో గమనించినట్లయితే క్రీస్తు ప్రకాశం నీ మీద ప్రకాశించబోతుంది, లేము తేజరిల్లుము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మృతులలో నుండి లేమని. అలాగే దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నది అంటున్నాడు. ఈ జాగ్రత్త విషయంలో మనం గమనించినట్లయితే చాలా ప్రాముఖ్యమైనది. జాగ్రత్త అనేది మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అజాగ్రత్త అనేది ప్రాణాంతకమైనది. అజాగ్రత్త అనేది ప్రాణాంతకమైనది. కొంచెం అజాగ్రత్తగా ఉంటే ప్రాణాలు కోల్పోతాం. అజాగ్రత్తగా ఉంటే గొప్ప నష్టాన్ని చూస్తాం. అజాగ్రత్తగా ఉండడం ద్వారా చాలా ప్రమాదము ఉన్నది. కనుక జాగ్రత్త అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, మీరు అజాగ్రత్తగా ఉండక జాగ్రత్తగా ఉండండి అంటాడు. అజాగ్రత్తగా ఉండక జాగ్రత్తగా ఉండండి అంటాడు. ఈ జాగ్రత్తగా ఉండే విషయంలో మనము గమనించి చాలా విషయాలు ఉన్నాయి. చాలా విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండవలసి ఉంది. వాటిలో ఒక విషయము మనము ఇదము ధ్యానం చేద్దాము. జాగ్రత్తగా ఉండుట. జాగ్రత్తగా ఉండుట అనే విషయము ఈ సమయంలో మనము ధ్యానం చేద్దాం. చూడండి, పిలుపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, పిలుపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. మెస్సుకు నా సహోదరులారా, ప్రభునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయటం నాకు కష్టమైనది కాదు. మీకు అది క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఈ సేవను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ జాగ్రత్తను గురించి ఈ ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు హెచ్చరిస్తూ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. ఒకటి, కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండోది, చెడ్డ పని వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మూడోది, ఈ ఛేదనను అనుసరించు వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని పౌలుగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 3 విషయాల్లో ఒక విషయం మనము ఇప్పుడు
ఇప్పుడు చూద్దాము. మొదటిది, కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండండి అన్నాడు. అంటే కుక్కల గురించి ఎందుకు మాట్లాడాడు ఇక్కడ? కుక్కల గురించి మాట్లాడాల్సిన పని ఏంటి? అవును, కుక్కల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుక్కలు ఈ రోజున సుప్రీంకోర్టు కూడా కుక్కల విషయమై ఓ ప్రత్యేకమైన తీర్పునిచ్చింది. బజారులో తిరిగే కుక్కలను ఉంచవద్దు, వాటిని పేరెంట్ ప్రాంతానికి తరలించి వాటిని పోషించమని, వాటికి సంతానోత్పత్తి లేకుండా వాటికి ఇంజక్షన్ చేయమని సుప్రీంకోర్టే ఆర్డర్ ఇచ్చింది. కానీ పనిచేసేవాళ్ళు లేరు. సుప్రీంకోర్టు అయితే ఆర్డర్ ఇచ్చింది కానీ పనిచేసేవాళ్ళు లేరు. విచ్చలవిడిగా కుక్కలు తిరుగుతూనే ఉంటున్నాయి, ప్రజలను కలుస్తూనే అనేక మంది చిన్నపిల్లల ప్రాణాలు తీస్తూనే ఉంటున్నాయి. కుక్క ప్రమాదకరమైనది. అది కుక్క విషయంలో చూస్తే మన ఇంట్లో పెరుగుతున్నప్పుడు అది సాగు జంతువుగా కనపడుతుంది, బజార్లో తిరుగుతున్నప్పుడు అది క్రూర జంతువుగా ఉంటుంది. అది రెండు స్వభావాలు కలిగిన జంతువు కుక్క. రెండు స్వభావాలు కలిగిన జంతువు. పెంచుకునే వారి దగ్గర అది సాగు జంతువుగా పనిచేస్తుంటుంది, బయట వారి దగ్గర అది క్రూర మృగంగా పనిచేస్తుంది. ఈరోజు బయటికి వెళ్తే ఒక చోట బళ్ళపడబడుతూ ఉంటాయి కుక్కలు. చాలామంది బళ్ళ మీద నుంచి పడేస్తున్నాయి. ఆ కుక్కల నుంచి పడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రమాదాలకు గురైన వారు ఉన్నారు. కనుక కుక్క రెండు స్వభావాలు కలిగిన కుక్క. ఎందుకంటే కుక్క రెండు స్వభావాలు కలిగి ఉంటుంది. అది వారి అయిన వారి దగ్గర సాధువుగాను, కాని వారి దగ్గర క్రూర మృగంగాను అది కనపడుతూ ఉంటుంది. అలాగే కుక్క మనస్తత్వాన్ని కలిగిన వారికి దూరంగా ఉండమని, వారి విషయంలో జాగ్రత్తగా ఉండమని ప్రభు మనకి ఈ ఉదయం హెచ్చరిస్తూ ఉన్నాడు. చూసేవారికి సాధువుగా కనపడతారు, కానీ వారు క్రూరమైన మృగాలుగా ఉంటూ ఉంటారు. వారు మాట్లాడే మాటలు సాధువుగా ఉంటాయి, వారు చేసే పనులు క్రూరంగా ఉంటాయి. వారి వేషధారణ సాధువుగా ఉంటుంది, వారు చేసే క్రియలు భయంకరమైనవిగా ఉంటాయి. తన వారి పట్ల సాధువుగా ఉంటారు, ఇతరుల పట్ల క్రూరంగా ఉంటారు. ఇలాంటి స్వభావం కలిగిన వారిని దేవుని వాక్యం ఏమంటుందంటే కుక్కలు రెండు స్వభావాలు కలిగినది. ఉంటే సాధువుగానన్నా ఉండాలి. సాధువుగా ఉంటే ఆ సాధు జంతువు గొర్రె. సాధు జంతువు గొర్రె. అది కాపర్ను అనుసరించి నడుస్తూ ఉంటుంది. అది ఎవరికి హాని చేయదు. అది అవసరమైతే ఇతరుల కొరకు చనిపోతే కానీ ఇతరులను అది చంపదు. అది సాధు జంతువు. కనుక నువ్వు సాధువుగానే ఉండాలి. సాధువు అని చెప్పుకుంటూ మృగంలా ప్రవర్తించకూడదు, లేదా క్రూరంగానే ఉండాలి. అప్పుడు నువ్వు క్రూర జంతువు అని ఎవరిని దగ్గరకు రాకుండా ఉంటారు. కానీ కుక్క అలా కాదండి. కుక్క అలా కాదు, రెండు రకాలుగా నటిస్తూ ఉంటుంది. అలా నటించే వారిని కుక్కలతో పోలుస్తున్న దేవుని వాక్యం. ప్రియ సహోదరుడా సహోదరి, నీవు కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండాలి, నటించే వారి విషయంలో. ఇక్కడ మనం గమనిస్తే కుక్కకు ఉన్న లక్షణాల్లో ప్రాముఖ్యమైనది ఒకటి నాలుక. నాలుక గురించి మాట్లాడుతూ నిర్గమకాండము 11వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మాట్లాడుతూ అంటాడు,
ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని గురించి మాట్లాడుతూ ఆయన ఆజ్ఞకు లోబడే వారి విషయమై మాట్లాడుతూ అంటాడు, ఏ కుక్కయు నీ మీద తన నాలుక ఆడించదు అంటాడు. కుక్కకున్న ఆ ప్రమాదకరమైన వాటిలో ఒకటి నాలుక. నాలుక చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే ఏ జంతువు తను ఎంత నడిచినా తన నాలుకను బయట పెట్టదు. ఒక కుక్కే తన నాలుకను బయట పెట్టి తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు నాలుకను బయట పెట్టుకు తిరుగుతూ ఉంటుంది. ఇంకోటి తెలుసా, దాని నాలుక నుండి కారే ఆ నీరు చాలా ప్రమాదకరమైనది. ఆ కుక్క నాలుక నుండి కారే నీరు చాలా ప్రమాదకరమైనది, ఆ లాలాజలం. అలాగే ఆ నాలుక ప్రమాదకరమైనది. అందుకే కుక్క ముట్టినది ఎప్పుడు తినరు. ఎందుకు తెలుసా, దాని నోటి నుండి ఆ నాలుక నుండి కారిన లాలాజలము ప్రమాదకరమైన బ్యాక్టీరియాతో నిండి ఉంటుంది. అది తింటే మనకు అనేక రకాలైన వ్యాధులు వస్తాయి. కనుక దాని నాలుక చాలా ప్రమాదకరమైంది. అలాగే ఎప్పుడు నాలుక వేసుకొని తిరిగే వాళ్ళు ఉంటారు మనుషుల్లో. ఎప్పుడు నాలుక వేసుకొని తిరిగే వాళ్ళు ఉంటారు. అంటే అర్థమైందా? ఇతరుల గురించి ఎప్పుడు వారి నాలుక ఇతరుల గురించి మాట్లాడుతూనే ఉంటుంది, ఇతరుల గురించి చెప్పుకుంటూనే ఉంటుంది. ఇతరుల పైన ఎప్పుడు యశం తిరుగుతూనే ఉంటుంది. నాలుగేసుకొని పడిపోయా, నోరేసుకొని పడిపోతారంటారు. ఆ నాలుక చిన్నది. అందుకే నాలుక గురించి యాకోబు అంటాడు 3వ అధ్యాయం 5వ వచనంలో, నాలుక మన అవయవాల్లో ఉంచబడిన ఒక పాప ప్రపంచము అంటారు. నాలుక మన అవయవాల్లో ఉంచబడిన ఒక పాప ప్రపంచం. మనకున్న మన శరీర భాగాలలో నాలుక చిన్నదైనను అది బహుగా అదిరిపడుతుంది అంటారు. అది బహుగా అదిరిపడుతుంది, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుంది అంటారు. నాలుక ప్రమాదకరమైనది. ఆ నాలుకతోనే దేవుని స్తుతిస్తారు, ఆ నాలుకతోనే మనుషులను దూషిస్తూ ఉంటారు, ఆ నాలుకతోనే మంచి మాటలు మాట్లాడతారు, ఆ నాలుకతోనే భయంకరమైన బుద్ధులు మాట్లాడతారు. ఒకే నాలుక. యాకోబు అంటాడు, ఒక్క బావి నుండి చేదు నీరు మంచి నీరు ఊరవు కదా, కానీ ఒక్క నోటి నుండి చెడ్డ మాటలు మంచి మాటలు వస్తూ ఉన్నవి. ఇది భయంకరమైన బాణులు, ప్రమాదకరమైన బాణి. ఈ నాలుక చాలా ప్రమాదకరమైనది. ఈ నాలుకను గురించి అనేక విషయాలు చెప్పబడి ఉన్నాయి బైబిల్లో. నాలుక ప్రమాదకరమైంది, మోసకరమైంది. నాలుక అగ్ని వంటిది, తగలబెట్టేస్తుంది. అది లోపల ఉంటుంది. ఈ నాలుక ఎవరు ఎలాగో తెలుసా, మాట్లాడేటప్పుడు బయటకు వచ్చేసి తెగ మాట్లాడేసింది. లేనిపోయినవన్నీ మాట్లాడుతుంది, లేనిపోయిన గొడవలు తెచ్చుంది, లేనిపోయిన నిందలు మోపుతుంది, లేనిపోయిన విధాలుగా ఈ నాలుక ఆటలాడుతుంది. కానీ అది ఏదైనా వివాదం వస్తే సైలెంట్ లోపల కూర్చోండి, బయటికి రాకుండా.
ఇలాంటి వారు ఉన్నారు. తగాదులు పెడతానికి, గొడవలు పెడతానికి ఎగిరేగి రాదు. వాళ్ళకి వాళ్ళకి మధ్య గొడవ పెట్టేసి ఆరిపోయే గొడవను కూడా రగిలించి గొప్ప పెద్ద చేసేసి తీరా గొడవ ముదిరేటప్పటికి లోపల కూర్చుంటారు. వీళ్ళు పెట్టిన గొడవకి, వీళ్ళు పెట్టిన సించుకి ఇతరులు కొట్టుకొని వస్తారు. కనుక నాలుక ప్రమాదకరమైనది, కుక్క నాలుక ప్రమాదకరమైనది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. 7వ అధ్యాయం 5వ వచనం. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతికినట్లు తన నాలుకతో నీళ్లు గతికిన ప్రతి వాడిని, త్రాగుటకు మోగాళ్ళుని కుంగిన ప్రతి వాడిని వేరుగా ఉంచునని గిద్యోనుతో చెప్పెను. కుక్క గతికినట్టుగా గతికే నాలుక. నీళ్లు తాగే విషయంలో వాళ్ళను పరీక్షించడానికి ఆ నీళ్ళ దగ్గరకు పంపించినప్పుడు అక్కడ కొంతమంది అంట మోకాళ్ళుని చక్కగా చేతితో తీసుకొని తాగారంట. మరికొంతమంది మోకాళ్ళు అనుకోవడానికి నీళ్ళలోకి బాగా కొనుక్కొని కుక్క గతికినట్టుగా గతికి తాగారంట. వీళ్ళ బుద్ధి అక్కడ దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆ కుక్క గతికినట్టుగా గతికిన వారందరిని వేరు చేయమన్నాడు. మోకాళ్ళు ఊని తాగిన వాళ్ళని వేరు చేయమన్నాడు. మోకాళ్ళు ఊని తాగిన వారేమనే 300 మంది వస్తే, కుక్క గతికినట్టుగా గతికి తాగిన వాళ్ళందరూ 11,000 మంది వచ్చారు. వాళ్ళందరినీ బట్టి గుర్తి పంపించేయమన్నాడు. ఎందుకంటే కుక్క బుద్ధి కలిగిన వాళ్ళు యుద్ధానికి పనికిరారు. ఈ కుక్క ఎక్కడ వాసన తగిలితే అక్కడ ఆగిపోద్ది, ఎక్కడ వాసన తగిలితే అక్కడ ఆగిపోద్ది. ఇది వెళ్ళదు. ఏది కనపడితే అది తినడానికి చూస్తుంది. ఇది పనికిరాదు యుద్ధానికి. వెనక ఒకసారి చెప్పేవాడు, ఏ కుక్క ఎదురు రాకపోతే ఒకరోజు కాశీ రాజేశ్వరం ఉపయోగించుందంట కుక్క, ఏ వాటిలో రాకపోతే. ఎందుకంటే అంత రొప్పు లేకుండా నడుస్తుంది. కానీ సాఫీగా ఎప్పుడు పోతుంది. పోత పక్కన ఆగిపోతుంది. ఆడేదో వాసన వచ్చింది, ఆ వాసన చూస్తుంది, అదేంటో చూసి దాన్ని పరీక్షించి ఏమీ లేదనుకుంటే వెళ్తుంది అన్నమాట. అందాకెళ్తాం. అలాంటి వాళ్ళు, అలాంటి ఏది కనపడితే అది, ఎక్కడ ఎవరు ఏం చెబితే అది, ఏ మాటలు చేస్తే ఆ మాటలకి, ఎవరు ఏం పెడితే దానికి పరిగెత్తే వాళ్ళు దేవుని రాజ్యమునకు, దేవుని సన్నిధికి పనికిరారు. వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని ఎంటేసుకుని వెళ్ళడం వల్ల నీ ప్రయాణం సాగదు. వారిని ఎంటేసుకుని వెళ్ళడం వల్ల నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగలేవు. వారిని వదిలేయటం మంచిది. ఇంకా అలాగే మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 39వ కీర్తన, కీర్తన గ్రంథము 39వ కీర్తనలో మొదటి వచనం, 39 మొదటి వచనంలో అంటున్నాడు, చూడండి, నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గమును జాగ్రత్తగా చూసుకుంటును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుంటుందనుకుంటే. కీర్తనకారుడు అంటాడు దావీదు, నాలుక ప్రమాదకరమైంది దేవా, దాంతో నేను పాపం చేయకుండా నా నాలుకను నేను భద్రం చేసుకుంటాను. భక్తిహీనులు నా యొద్ద నిలబడి ఉన్నప్పుడు నేను నా నోటికి చిక్కం పెట్టుకుంటా. ఒకడు వస్తాడు, ఎట్టబడితే అట్ట మాట్లాడతాడు.
రెచ్చగొట్టేటట్టు మాట్లాడతాడు, భయంకరంగా మాట్లాడతాడు, వాడి నాలుక ఆగదు. అయితే దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉండాలో దావీదు చెప్తున్నాడు. అలాంటి వారు ఉన్నప్పుడు నా నాలుకకు నేను కళ్ళ వేసేస్తా, నా నోటికి నేను చిక్కం పెట్టుకుంటా, నేను నోరు తెరవను. యేసుక్రీస్తు మనకు గొప్ప మాదిరి. ఆయనను కొరడాలతో కొట్టారు, హింసించారు, దూషించారు, నిందించారు. నీవు ప్రవక్తవు కదా, నీవు దేవుని కుమారుడు కదా, ప్రవచించమన్నారు, మాట్లాడమన్నారు, దిగిరమ్మన్నారు, దూషించారు. అయితే అక్కడ ఒక మాట, చాలా చక్కని మాటలు ఆయన గురించి రాయబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఆయన నోరు తెరవలేదు. హల్లెలూయా. ఏంటంట? ఆయన నోరు తెరవలేదు, నోరు తెరవలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నాలుక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నీ నాలుకను జాగ్రత్త చేసుకోవాలి, నీ నాలుకను కాపాడుకోవాలి, నీ నాలుకను భద్రం చేసుకోవాలి, నీ నోటికి చిక్కం పెట్టుకోవాలి, నాలుకకు కళ్ళెం తగిలించాలి. ప్రభు నోరు తెరవలేదంట. వారంతగా హింసించిన, అంతగా దూషించిన, ఆయన సిలువ వేసి సిలువ దిగిరమ్మని హేళన చేసినను ఆయన నోరు తెరవలేదు. గొర్రె వలె మౌనముగా ఉండేను అని ఆయన గురించి రాయబడి. అలాగే మరొక మాట చూద్దాం. 15వ అధ్యాయము, కీర్తన 15 3వ వచనం. కీర్తన 15:3. అట్టివారు నాలుగుతో కొండెమలాడ. ఎటివారు పైన చెప్తారు చూడండి. 15వ వచనం, మొదటి వచనం చూద్దాం. యెహోవా నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడి. అట్టివాడు నాలుకతో కొండెమలాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద మోపడు. నాలుకతో కొండేలాడుది నాలుక, కొండేలాడే నాలుక. ఎదటి వాడి మీద ఏదో వేసేయాలా. వాడు మంచి చేసినా మంచిలో చెడు చెప్పాలా, వాడు బాగున్నా చెడు చెడిపోయాడని చెప్పాలా, వాడు మంచిగా బ్రతుకుతున్నా వాడిని చెడ్డోడు అనాలా, వాడు చెడుగా బ్రతుకుతున్నా చెడ్డోడు అనాలా. ఎలాగైనా ఎదటి వాడిని చెడు చేయాలా, నేను మంచోడి కావాలా. ఎదటి వాడిని చెడ్డోడిని చెప్తే నువ్వు మంచోడి కావురా నాయన. నువ్వు మంచి చేసినప్పుడే నువ్వు మంచోడు అవుతావు, కానీ ఎదటి వాడిని చెడ్డోడిని చేసినంత మాత్రం నువ్వు మంచోడు కావు. నువ్వు చెడు చేస్తూ ఎదటి వాడు చెడ్డోడు అని చెప్పినంత మాత్రాన నువ్వు మంచోడు అయిపోవు. నువ్వు మంచి చేస్తూ ఉంటే నీ మంచితో అవతల వాడిని పోల్చినప్పుడు వాడు చెడ్డోడు అవుతాడు. అంతేగాని నువ్వు చెడు మాటలు వాడి మీద చెడు మాటలు చెప్పినంత మాత్రాన చెడువాడు కాడు. చెడ్డవాడు కాడు. యేసు ప్రభుపై ఎన్నో నేరాలు మోపారు, ఎన్నో నిందలు మోపారు, ఎన్నో దూషణలు చేశారు. ఆయన చెడ్డోడైపోయాడా? ఈ మోపినోడు అందరూ మంచోడు అయిపోయారా? ఎప్పుడు అగ్నికి సెదలు పట్టదు, అగ్నికి సెదలు పట్టదు. అగ్నికి తినేయాలని వచ్చిన చెదలే మాడించొచ్చుంది. నీవు మంచివాడి మీద నిందలు మోపి వాడిని చెడ్డవాడిగా చూపించి నువ్వు మంచివాడిగా ఉండాలి,
మంచివాడిగా అనిపించుకోవాలనుకుంటే అది నిన్నే కాల్ చేస్తుంది. అది నిన్నే కాల్ చేస్తుంది. అందుకని అంటాడు, నీవు దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటే, దేవుని రాజ్యంలో ఉండాలంటే, యెహోవా పర్వతములకు ఎక్కాలనుకుంటే, ఆయన గుడారంలో నివాసము చేయాలంటే నీ నాలుకను అదుపులో పెట్టుకోవాలి. నీ నాలుకను అదుపులో పెట్టుకోవాలి. దేవుని సన్నిధికి చేరేవాడు, దేవుని రాజ్యములకు చేరేవాడు, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించేవాడు తన నాలుకను అదుపు చేసుకుంటాడు. నాలుకను అదుపు చేసుకోలేని వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్తున్నా ఉంటారు కానీ కాదు 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 వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళటం లేదు. చాలా మంది యేసు ప్రభు చుట్టూ తిరిగారు. వేల మంది వచ్చారు. వాళ్ళందరూ యేసు ప్రభువు నమ్మని కాదు వచ్చింది. యేసు ప్రభు ఏదో చెప్తే చూద్దామని, యేసు ప్రభు ఏదో చెప్తే ఎందామని, యేసు ప్రభు ఏదన్నా పెడితే తిందామని వచ్చిన. నువ్వు అలాంటి స్వభావంతో వెళ్తున్నావేమో దేవుని సన్నిధికి. నిజంగా నువ్వు దేవుని సన్నిధికి వెళ్తుంటే, నువ్వు దేవుని సన్నిధిని అనుభవించాలని వెళ్తూ ఉంటే, దేవుని రాజ్యం చేరాలని వెళ్తూ ఉంటే, నీ నాలుకను అదుపులో పెట్టుకుంటావు, నీ నోటిని అదుపులో పెట్టుకుంటావు, నీ మాటలు కొద్దిగా ఉంటాయి. దేవుడు అంటాడు, నేను ఆకాశమందున్నాను, మీరు భూమి అందున్నారు, మీ మాటలు కొద్దిగా ఉండాలి. నీ మాటలు కొద్దిగా ఉండాలి. విస్తరించి మాట్లాడటంలో దోషం ఉండక మానదు. దోషం ఉండక మానదు. కాబట్టి నీ నాలుకను అదుపులో ఉంచుకోవాలి. కుక్కల నాలుక విషయమై జాగ్రత్తగా ఉండాలి. అలాగే కీర్తన 51:14 అక్కడ కీర్తనకారుడు అంటాడు, దేవా నా రక్షణకర్తలకు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. కీర్తనకారుడు అంటున్నాడు, నా నాలుకతో పాపము చేయకుండా దాన్ని నేను భద్రం చేసుకుంటాను. నా నాలుకతో నిన్ను స్తుతిస్తాను. నా నాలుకతో నేను కొండెములు చెప్పను. నేను అపరాధం చేశాను ప్రభువా, నా అపరాధం నుంచి నన్ను విడిపించుము, నన్ను రక్షించుము, నన్ను విమోచించుము, నన్ను కడిగి శుద్ధి చేయి. అప్పుడు నేను నీ నీతిని గురించి నా నాలుక ఉచ్చరిస్తూ ఉంటుంది. ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. దేవా, నేను పాపం చేశాను, నేను అపరాధిగా మిగిలాను, నా పాపములు పోనట్టుగా నన్ను పరిశుద్ధపరచుము, ఇచ్చోపుతో నన్ను కడుగుము, శుద్ధి చేయము. ఇక నుంచి నా నాలుగు నేను అదుపులో పెట్టుకుంటాను. ఇక నుండి కొండలు చెప్పటం మానేస్తాను. ఇక నుండి నీ నీతిని ప్రకటిస్తాను. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పటి వరకు ఒకవేళ నీ నాలుక అసహ్యమైనవి, అనవసరమైనవి ఎన్నో వాడి ఉండొచ్చు. ఇప్పుడు దావీదు వలె నీవు కూడా దేవుని సన్నిధికి వచ్చి నీ నాలుక అదుపులో పెట్టుకోవడానికి దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుంటే, దావీదుకు చూపే శాశ్వత కృపను నీకు చూపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నా నాలుగు ప్రభా నేను అదుపులో పెట్టుకోకపోయాను, నా ఇష్టానుసారంగా మాట్లాడాను, నా ఇష్టానుసారంగా ప్రవర్తించాను ప్రభా, దయతో నన్ను క్షమించు, నన్ను కడిగి శుద్ధురాలుగా చెయ్యి. ఇక నుండి నా నాలుగుతో నేను నిబంధన చేసుకుంటాను. ఏమంటాడు? నా నాలుగుతో నిబంధన చేసుకుంటా, నా నాలుకను నేను భద్రం చేసుకుంటా, ఇక కొండలు చెప్పడం మానేస్తా. నా ఇప్పటి వరకు పాపపు మాటలు మాట్లాడని ఈ నాలుకతో
గొడ్డాలు చెప్పిన ఈ నాలుకతో ఇక నుండి నీ నీతిని ప్రకటిస్తా. హల్లెలూయా. చేస్తావా ఈ తీర్మానం? ఈ తీర్మానం చేస్తావా? ఈ తీర్మానం చేస్తే దేవుడు నిన్ను అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ తీర్మానం చేస్తే దేవుడు నిన్ను అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. నీవు దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటే, దేవుని రాజ్యంలో ఉండాలనుకుంటే, ఆయన గుడారంలో అతిథిగా నీవు ఉండాలంటే నీ నాలుకను అదుపులో పెట్టుకోవాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది. కొండెములు చెప్పే నాలుక ప్రమాదకరమైన నాలుక, ప్రమాదకరమైన నాలుక. తన లాలాజలమును చిమ్ముతూ అనేకులకు హాని చేసి కుక్క నాలుక. కాబట్టి కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి ప్రియ సహోదరుల సహోదరి. ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వారి విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. నాలుగేసుకొని తిరిగేవాడికి, నాలుగేసుకొని పడిపోయేవారికి, నాలుగేసుకొని మాట్లాడి ఇక్కడ దగ్గరికి అక్కడ దగ్గరికి మోసుకుపోయే వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. వార్తలు మాస్తా ఉంటారు. వీరి చెవికి ఒక మాట చేసాలు అది నాలుగు ద్వారా సరా 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 వెళ్ళిపోద్ది. ఆగదు. అది ఒకటే చెవికి చేరితే ఒకటే వెళ్ళదు, నాలుగు నుండి మళ్ళా నాలుగు వెళ్తాయి ఆ ఒకటికి. వారితో జాగ్రత్త. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కుక్కల విషయం జాగ్రత్తగా ఉండడానికి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే మళ్ళా మనం దాన్ని ధ్యానం చేద్దాం. ఈ దినం కుక్క నాలుక ప్రమాదకరమైనది. ఆ నాలుక విషయంలో మనం జాగ్రత్తగా ఉన్నాం. అలాంటి నాలుక నీకున్నేమో, జాగ్రత్త పడు. అలాంటి నాలుక కలిగిన వారి విషయంలో జాగ్రత్తగా ఉండు. లేకపోతే అజాగ్రత్తగా ఉంటే ప్రమాదము. అజాగ్రత్తగా ఉంటే ప్రమాదము. మొన్న నేను చూశాను ఒక విషయం. వారి కుక్కను బాగా వాళ్ళ ఇంట్లో పెంచుకుంటూ ఉన్నారంట. చాలా బాగా పెంచుకుంటారు. మనుషుల కంటే కూడా కుక్కలు ఎక్కువగా ప్రేమించి పెంచేవాళ్ళు ఉన్నారు. మనిషికి ఏమైనా ముద్ద అన్నం పెట్టరు, కుక్కకు మాత్రం రోజుకి 10 రూపాయలు తిండి పెడతారు. మరి ఆ కుక్క ఎక్కువ, మనిషి ఎక్కువ, మరి వారి దృష్టిలో ఎంతో బాగా పెంచుతూ ఉన్నారు. ఆ పిల్లలు కూడా కుక్కతో బాగా కలిసి ఉంటూ ఉన్నారు. ఎలా ఉంటారంటే పిల్లలకు తెలియదు కనుక వాళ్ళు తింటూ ఉంటున్నారు, తినేదాన్ని ఆ కుక్క నోట్లో పెడుతున్నారు, కుక్క నోట్లోంచి తీసుకొని తింటున్నారు. తర్వాత ఆ పిల్లలకి అనారోగ్యం వచ్చింది. వాళ్ళు హాస్పిటల్లో తీసుకెళ్ళి చూపిస్తే హాస్పిటల్లో డాక్టర్ పరీక్ష చేసి వీరికి భయంకరమైన బ్యాక్టీరియా సోకింది, ప్రమాదకరమైన బ్యాక్టీరియా సోకింది. వీరిని బ్రతికించడం మా వల్ల కాదు అన్నాడు. ఆ బిడ్డలు చనిపోయారు. చిన్న బిడ్డలిద్దరు చనిపోయారు. దీనికి కారణం ఏంటి? ఆ బ్యాక్టీరియా కారణం ఏంటంటే కుక్కల విషయం జాగ్రత్త. కుక్కల లాంటి మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుక్కల లాంటి ప్రవర్తన కలిగిన మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 2 స్వభావాలు ఉన్నాయి. సాధు స్వభావము, క్రూర స్వభావం. సాధు స్వభావం ఉన్న ప్రమాదకరంగానే ఉంటారు వాళ్ళు. పైకి సాధు స్వభావం కలిగి ఉంటారు, కానీ వారి నుండి వచ్చేదంతా ప్రమాదకరమైంది. కాబట్టి ఇలాంటి వారి విషయంలో
మనం జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉండగా మనం జాగ్రత్త చేసుకున్నాం. అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉన్నాం. ఒకవేళ నువ్వు అలాగే ఉంటే ఇప్పుడైనా జాగ్రత్త పడు. రెండు స్వభావాలు కలిగిన వ్యక్తిగా ఉంటే జాగ్రత్త పడు. ప్రభువా, నా నాలుకతో నేను పాపం చేయకుండా నేను ఇక్కడి నుంచి తీర్మానం చేసుకుంటున్నాను, కొండలు మానేస్తాను, నీ నీతిని ప్రకటిస్తానని చెప్పి ఒక తీర్మానం చేసుకో. దేవుడిని ఆశీర్వదిస్తాను. లేక ఒకవేళ నీ చుట్టూ ఉన్న వారిలో ఎవరైనా అలాంటి స్వభావం కలిగిన వారు ఉంటే వారికి దూరంగా ఉండు. ప్రమాదం లేకుండా ఉంటావు. వారికి ఎంత సమీపంగా ఉంటావో అంత ప్రమాదం నీ దగ్గర పొంచి ఉందని గుర్తెరగాలి. కుక్కల విషయమై జాగ్రత్తగా ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగా చదివిస్తూత్రాలు. కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉన్న కుక్క స్వభావాన్ని గురించి మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. అలాంటి స్వభావం కలిగిన వ్యక్తులకు మేము దూరంగా ఉండడానికి కొరకు దయచేయండి. వారి నుండి వచ్చు ప్రమాదం నుండి మమ్మల్ని విడిపించండి, కృపలో భద్రపరచండి. కృప ఇంకా ఎవరైనా అలాంటి స్వభావం కలిగిన వారు ఈ దినము నీ సన్నిధిలో దావీదు వలె తీర్మానం చేసుకుంటున్నారేమో వారిని దీవించి ఆశీర్వదించండి. మరొక నీ నీతిని ప్రకటించే బిడ్డలుగా వారిని ఉంచమని, ఈ మహిమాత్రం వాడుకోవడమని మీరు మహిమపడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.